अटेंडर काम करा जी ने SRS పనిచేసిన SRS దొరికాంలా అయితే బాధితులండి ఫస్ట్ మీరు డీటెయిల్ చెప్పండి. గవర్నమెంట్ ఉద్యోగ పనిచేసి రిటైర్మెంట్ అయ్యిండు. ఆయన 2011లో రిటైర్మెంట్ అయ్యిండు. అప్పటి నుండి ఆయన తెలియకుండా 20,000 రూపాయలు మాత్రమే ఉంచుతూ ఆయన పెన్షన్లకు వెళ్ళి 28,000 రూపాయలు ప్రతి నెల ఆయన అదే SRS దానిలోనే పనిచేస్తాయని అటెండర్గా ఉండేటైనా ఈయన అకౌంట్లోకి వెళ్ళి 28,000 రూపాయలు ప్రతి నెల 2011 నుంచి 2024 వరకు సైబర్ క్రైమ్ ప్రకారంగా ఆయన తీసుకుంటూ వీళ్ళను మోసం చేస్తున్నాడు. చివరికి ఆయనను 1 టౌన్ పోలీస్ స్టేషన్లో పిలిపిస్తే 2011 నుండి ఇప్పటి వరకు కడతానని 18 లక్షల రూపాయలు ఒప్పుకున్నాడు. కానీ ఇంతవరకు ఆయన కట్టలేదు. 4 నెలలు గడుస్తున్నా వీళ్ళని ఇంకా చంపుతానని చేస్తానని తెలియజేస్తున్నాడు. ఆయన ఎంప్లాయ్ అయినా? ఆయన కూడా ఎంప్లాయ్. ఇప్పుడు నీకేం చెప్పి తీసుకున్నాడు పైసలు? ఈయన బ్యాంక్ అకౌంట్ ఆయన అకౌంట్ ఫోన్ నెంబర్ ఫోన్ ద్వారా ఆన్లైన్ ద్వారా తీసుకుంటున్నాం. బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్న కొంచెం ఎక్కువ తెలుసారు. ఇప్పుడు ఒకసారి ఎమ్మడి రమ్మంటే పోయి ఫోన్ పే ద్వారా నేను మా చిన్నమ్మ మా చిన్నమ్మ మా చిన్నమ్మ 2011 రిటైర్మెంట్ అయింది. రిటైర్మెంట్ అయితే PLDL కలిపి సార్ అది కలిపి 40 రూపాయలు పింఛన్ వస్తుంది. అంటే అట్లే పెరిగిన పింఛన్ తీసుకుంటలేడు. అదే 20,000 రూపాయలు తీసుకుంటున్నాడు. ఆ పెరిగింది 24,000 రూపాయలు ఫోన్ ద్వారా ఫోన్పే గూగుల్ పే చేసుకున్నాడు. ఫోన్ ద్వారా వాడు తీసుకున్నాడు. మనం అనుకోకుండా మా చిన్న బాబు ఇల్లు అడిగేటప్పుడు జారి పడ్డాడు. 6 నెలల కింద జారి పడితే కాలు రిగినప్పుడు మా ఆయన పింఛన్ మా చిన్నమ్మ కావాలని పోతే బ్యాంకు సార్ ఉండేమన్నట్టు ఆయన ఏం పింఛారు ఇయ్యరాదు ఆయన దొరక రావాలా అన్నాడు. అంటే అప్పుడు మా చిన్నమ్మ ఉండి సార్ మరి ఎన్ని ఉన్నాయి బ్యాంకులో ఖాతాలు ఎన్ని ఉన్నాయని అడిగింది. అడిగితే అప్పుడు 25,000 అని అన్నాడు. 25,000 అంటే సరే బట్టకత్తాం అన్నాక మళ్ళీ తెల్లారిపోయేటోళ్ళకు 20,000 ఉన్నాయని చెప్పింది. నేను 25,000 అన్నారు. ఇవాళ 20,000 అన్నారు. అన్నాక సార్ ఇంకా 5,000 ఎట్టుకున్నాయని మా చిన్నమ్మ అడిగితే అప్పుడు బ్యాంకు వాళ్ళు పలానా వాళ్ళు నీ ఫోన్పే ద్వారా ఇట్లా పైసలు తీసుకుంటారు అన్నాక అయితే మరి వాళ్ళు ఏం కథ అని అడిగేటప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్తే దీకొండ తిరుపతి మరి ఎన్ని రోజులు తీసుకుంటే పెరిగిన పింఛన్ మొత్తం ఆయన తీసుకుంటున్నా చెప్పి బ్యాంక్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు తనకు తెలియకుండా ఏమైంది? ఏం చేసింది? పైసలు తీసుకున్నాడు, పింఛన్ కొట్టుకున్నాడు. ఎట్లా? బ్యాంకులా, స్టేట్ బ్యాంకులా. ఒక్క నిమిషం ఆగమ్మా. నీకు కనిపిస్తుంది నాకు. అడ్రస్ గాంధీనగర్ 2011 రిటైర్మెంట్ అయ్యాడు. సార్ సార్లో రిటైర్మెంట్ అయ్యి అప్పుడు 2011 నుంచి మా నాన్నకు 20,000 రూపాయలు పింఛన్ వచ్చింది. అప్పుడు కేఎస్ గవర్నమెంట్ వచ్చి PFDL కలిపి సార్ 44,000 రూపాయలు పింఛన్ వచ్చింది. మొన్న రీసెంట్గా మన ఇల్లు కట్టేటప్పుడు జారి పడ్డాడు. ఇటు కొంచెం నీకేమవుతాడు ఏంది ముచ్చట?